జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళందరూ గారు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి పొలిటికల్గా కానివ్వండి, లీగల్గా కానివ్వండి, వాళ్ళకు అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా ఒక కమిటీ వేసి మేము వాళ్ళతో సమావేశమై మా లీగల్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొలిటికల్గా గారా మీరు మమ్మల్ని రమ్మని చెప్పని మమ్మల్ని ఆహ్వానిస్తే మొన్న మేమందరం గారు వెళ్తాం జరిగింది. నిజంగా ఆ రోజు ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు పోలీసులా కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పనిచేశారు. కేవలం పోలీసుల ఒక ప్రోత్సాహంతో మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుల మీద దాడులు చేశారు. ఈరోజు చాలా ఆశ్చర్యకరం. నిన్న కానివ్వండి, మొన్న కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన మీడియాలో, సోషల్ మీడియాలో ఏదో మేమేదో అమరావతికి వ్యతిరేకం అని చెప్పని, లేకపోతే మేమేదో జనాల్ని పోజేసుకుని వెళ్ళామా, లేకపోతే రౌడీలు తీసుకెళ్ళామని చెప్పని ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మా కమిటీ సభ్యులు తప్పితే మేము ఎవరం గారు వెళ్ళాం. కానీ అవతల పక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు, రౌడీలు, అక్కడ మట్టి మాఫియా, ఇసుక మాఫియా వాళ్ళందరి గారు ముందు పోపించి పోలీసుల ఒక సహకారంతో మా ఎమ్మెల్సీ అరుణ్ గారు కానివ్వండి, లేకపోతే మిగిలిన వాళ్ళ కారులు ధ్వంసం చేసి రాళ్ళు ఇసురుతాం లాంటి అన్ని గారు చేశారు. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నిన్న మీరందరూ గారు చూశారు, స్వయాన రైతులే చెప్పారు మేమే ఆహ్వానించాం వాళ్ళని, మేమే రమ్మన్నాం, మాకు అండగా ఉండమని చెప్పని మేము జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నాం. దానికి ఏం సమాధానం ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తుంది? ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే, కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు కానివ్వండి, అమరావతి ప్రాంతంలో చేస్తున్న అవినీతి కానివ్వండి, రైతుల్ని భయపెట్టే విధానం కానివ్వండి, స్కాములు కానివ్వండి, వీటిని ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు అమరావతికి వ్యతిరేకం అని చెప్పని ప్రచారం చేస్తున్నారు. ఒక అబద్ధపు ప్రచారం ఈరోజు ఈ కూటమి కానివ్వండి, వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా వాళ్ళందరూ గారు చేస్తున్నారు. అంటే ఎత్తిపోతుంది రాష్ట్రం. ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మేము కానివ్వండి అమరావతికి వ్యతిరేకం అని మేము చెప్పామా? ఏ రోజు గారు అమరావతికి వ్యతిరేకం మేము చెప్పలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మచిలీపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ఆ మధ్యలో ఉన్న అమరావతి కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు అభివృద్ధి చేయాలని చెప్పని మేము కోరుతున్నాం. ప్రతి ఒక్కటి అన్ని ప్రాంతాలు గారా అభివృద్ధి చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేము దేనికి వ్యతిరేకం? మీరు చేసే అవినీతికి మేము వ్యతిరేకం. అమరావతి పేరుతో వేల కోట్లు మీరు ఏదైతే దోచుకుంటున్నారో దానికి మేము వ్యతిరేకం. అమరావతి పేరుతో రైతులను ఏ విధంగా అయితే మీరు ఇబ్బంది పెడుతున్నారో దానికి మేము వ్యతిరేకం. ఏది ఈ 2 సంవత్సరాలు వచ్చారు కదా, అమరావతిలో ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మీరు చేశారా? ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేశారా? ఒక్క రైతు కన్నా మీరు న్యాయం చేశారా? ఒక్క రైతు కన్నా మీరు న్యాయం చేశారా? ఏం చేయలేదు కదా. అమరావతి పట్టించుకోవట్లా, పక్కనున్న విజయవాడని పట్టించుకోవట్లా, ఆ పక్కనున్న గుంటూరుని పట్టించుకోవట్లా. ఒక్క అభివృద్ధి కార్యక్రమం గారా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ కూటమి ప్రభుత్వం చేయట్లేదని చెప్పి మేమందరం గారు చెప్పుకుంటున్నాం. మేము గర్వంగా చెప్పుకుంటాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, అమరావతి ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో గారా అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది మీరు ఒక కార్యక్రమం చెప్పండి. ఈరోజు
ఈ ప్రాంతంలో సరే మీరు అమరావతి అభివృద్ధి చేస్తామంటున్నారు, కానీ అక్కడ పని జరగట్లేదు. పక్కన ఉన్న మా విజయవాడ గారు చంపేస్తున్నారు కదా, గొంతు పిసికి మా విజయవాడని చంపేస్తున్నారు కదా. గన్నవరం ఎయిర్పోర్ట్ని పట్టించుకోవట్లా, ఈ ప్రాంతంలో అభివృద్ధి పట్టించుకోవట్లా, ఈ ప్రాంతంలో ఏదైనా కార్యక్రమాలు చేయాలని చెప్పిన ఆలోచన లేదు. మొత్తం అంతా గారు గాలికి వదిలేశారు. గెలిచిన ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ గారా దోచుకోవటం దాచుకోవటం పనిలో ఉన్నారు, కానీ మా విజయవాడ నగరాన్ని ఏ ఒక్కరు గారా పట్టించుకోవట్లేని చెప్పి నేను సందర్భంగా చెప్పుతున్నా. ఏది చెప్పమని చెప్పని 2 సంవత్సరాల్లో ఒక్క కార్యక్రమం చేశారో, ఒక్క కార్యక్రమం గారా మీరు చేయకుండా ఈరోజు ఈ ప్రాంత వాసుల్ని మోసం చేస్తున్నారు. పొద్దున్న లెగిస్తే మీకు సంబంధించిన మీడియాలో, మీకు సంబంధించిన సోషల్ మీడియాలో ఆహా ఓహో అని అబద్ధపు ప్రచారాలు. మేము అక్కడికి వెళ్తే ఎక్కడ వాస్తవాలు బయటపడతాయని చెప్పని, మీరు చేసే మోసం ఎక్కడ బయటికి వస్తుందని చెప్పని, మీరు చేసే అవినీతి ఎక్కడ బయటికి వస్తుందని చెప్పని, రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అవన్నీ ఎక్కడ బయటికి వస్తాయని చెప్పని ఈరోజు మీరేదో పోలీసులతో కానివ్వండి, మీ రౌడీలతో గూండాలతో మీరు అడ్డు పెట్టొచ్చేమో. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఆ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్న ప్రతి రైతుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఆ ప్రాంతంలో మీరు చేస్తున్న అవినీతి ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా మేమందరం గారా పోరాటం చేస్తానన్న విషయం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ గుర్తుంచుకోవాలి. రేపు మళ్ళీ వెళ్తాం, రేపు మళ్ళీ మా కమిటీ సభ్యులు వెళ్తాం, అక్కడున్న ప్రతి రైతుకి అండగా ఉంటామని చెప్పిన విషయం గుర్తుంచుకోండి. మేము చూస్తాం మీరు ఎన్నిసార్లు ఆపుతారో, మేము చూస్తాం మీరు ఎంతమంది పోలీసులు అడ్డు పెట్టుకుంటారో, మేము చూసుకుంటాం ఎంతమంది గోండాల్ని రౌడీల్ని మీరు అడ్డు పెట్టుకుంటారో. ఎంతమందిని మీరు అడ్డు పెట్టుకున్నా అమరావతి ప్రాంతంలో మేము తిరుగుతాము, పర్యటిస్తాము. మీరు చేసే అవినీతి ప్రతి ఒక్కటి గారా ఈ రాష్ట్ర ప్రజానికం ముందు పెట్టే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తీసుకుంటామని చెప్పిన విషయం గుర్తుపెట్టుకోండి. ఏదో మీ దగ్గర మీ ఛానళ్ళు, మీ మీడియాలు, మీ సోషల్ మీడియాలు ఉన్నాయని చెప్పని మా నాయకుల మీద, మా అధ్యక్షుల మీద, మా అనుబంధ సంఘ అధ్యక్షుల మీద ఏదో రౌడీ ముద్ర వేస్తే జనాలు ఎవరు గారు నమ్మే పరిస్థితి లేదు. ఎంత అన్యాయం! ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద రాళ్ల దాడి చేస్తే ఈరోజు మళ్ళీ మా మీద కేసు పెట్టారు. జంగిల్ రాజ్ అంటానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేమైనా ఉంటుందా? రౌడీ రాజకీయం చేస్తారంటానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకేమైనా ఉంటుందా? ఎవరైతే రాయి వేసి ఆ పోలీసుని గాయపరిచారో ఈరోజు అతను మా మీద కేసు పెడితే ఆ కేసు మీరు తీసుకున్నారు. కులం పేరుతో దూషించామని చెప్పని మా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఈరోజు మా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, ఆయన ఎస్సీ, ఆయన కారు మీద దాడి జరిగింది. నిన్న వెళ్ళి ఆయన కేసు పెడితే పోలీసులు తెలుగుదేశం